మంది మగాళ్ళకి ఆడవాళ్ళు జాబ్ చేస్తే ఇష్టం ఉండదు. అలా అని ఆడవాళ్ళు వాళ్ళ జాబ్స్ మానేసి ఇంట్లో కూర్చుంటే మగాళ్ళ పరిస్థితి దబిడి దిబిడి అంటూ మన ముందుకి ఓ సూపర్ డూపర్ స్కిట్ తో వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. బస్సుకి వస్తావో బండికి వస్తావో కారుకి వస్తావో లారీ ఎక్కొస్తావో ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా మేడం ఇది నా పిల్లవండి బస్సు కండక్టర్ రాకరాకొచ్చో మేడంకి ఏమన్నా చెప్పండి వాళ్ళకి. ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లలో ఆడవాళ్ళని కూర్చొనివ్వండి. ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లో మొన్నటిదాకా ఆడవాళ్లే కూర్చున్నారు. రాక ఒక మగ జడ్జి వచ్చాడు మమ్మల్ని బతకనే వృద్ధులకి కేటాయించిన సీట్లలో వృద్ధులను కూర్చొనివ్వండి అయ్యా. వృద్ధులకు కేటాయించిన సీట్లో వృద్ధులు పొద్దున్న నుంచి కూర్చున్నారు గాని బేసిక్ గా నేను డాక్టర్ని చేసుకుందాం అనుకున్నానండి. ఇలా కండక్టర్ని చేసుకోవాల్సి వచ్చింది. మంచి పిల్లని ఇస్తే అది ఆడా మగ అని పంచులు వేస్తే చివరికి ఇలాంటి ఇద్దరు పిల్లలు తల్లే దొరుకుతుంది. ఏం కాదు, మంచి పిల్లకు 4 పిల్లల తండ్రి దొరికాడు వెనకాల. నాకే బాధ లేదు. వీళ్ళ గురించి చెప్తాను విను. ఇంద్రజ గారు ఇక్కడ మొత్తానికి మెయిన్ ఆమె. అంటే మా డిపోకి మేనేజర్ లాగా అన్నమాట. నీ బస్సు భాష తగలయ్యా. జడ్జిని తీసుకెళ్లి డిపో మేనేజర్ చేసావు కదే. పక్కన ఉన్నారు చూసావా? చూసాను. మనో గారు ఆయన ఏం చెప్తేనే అదే జరిగింది ఇక్కడ. మా బస్సుకి ఇంజిన్ లాగా అన్నమాట. ఆయన ఇంజిన్ లాగే ఉంటాడు కానీ ఆయన ఇంజిన్ కాదు కానీ ఆపా స్టీరింగ్. అన్ని చెప్పావు గానీ ఇంతకీ బస్సుకి డ్రైవరు? ఈ బస్సు డ్రైవరు లోపల ఉంటాడమ్మా. మరి ఇక్కడికి రారా? కిట్టు దొబ్బాక వస్తాడు. ఆయన వస్తే మనం డ్రైవర్ ని పిలుచుకొని వైజాగ్ వెళ్ళిపోవడమే. పదా ఈ రోజు అసలే మన శోభనం. ఈ రోజు పలసర బండికి ఏదో ఒకటి ఉంది. ఎలా రాదు. రైట్ వెట్టి చేశాటే ముట్టుకున్న నిన్ను ఆ బ్రహ్మ పాలతోనా పూలతోనా వెన్నతోనా చున్నుతోనా రంభావురు వశమే నీ చెమటతోనా. మేడం తిను నా వైఫ్ సీరియల్ ఆర్టిస్ట్. ఇవాళే పెళ్ళయింది. మా నాన్న దీన్ని ప్రేమించిన అమ్మాయి మంచిదేనన్నా, కావాలంటే మాట్లాడు. హలో, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. మీరు కాదంటే దేనికైనా సిద్ధం. ఈ రుద్రమదేవి ఈ టీవీలో 7:30కి ఏమే ఏం చెప్పావే డైలాగు? మన ఈ టీవీలో వస్తుందండి 7:30కి. రచ్చ చేసావు కదే. కాదు, రచ్చ అంటే ఏంటి? ఉదయం 8 గంటలకు మన ఇద్దరం చేస్తాం చూసావా డైరెక్టర్ గారి రూమ్ లో. దాన్నే రచ్చ అంటారు. కాదు భాస్కర్, నన్ను చూస్తే అందరూ బొమ్మలా ఉన్నావు అంటారు. నన్ను చూస్తే బాపు గీసిన బొమ్మలా ఉన్నానా? ఈ బట్టల షోరూముల ముందు బొచ్చి గీసిన గుండు బొమ్మలు ఎడుతుంటారు. ఆ బొమ్మలా ఉన్నావు. సరే ఇవాళ మనకి శోభనం. పద బయలుదేరుదాం. ఏరా తమ్ముడు, నీది ఇవ్వాలని ఫస్ట్ నైట్. అరే తమ్ముడు నన్ను డిస్టర్బ్ చేయకురా. ఉదయాన్నే టీ కావాలి, కాఫీ కావాలని. నువ్వు కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఉదయాన్నే పని మనిషి రాలేదేంటి అని. ఆల్ ది బెస్ట్. మధురమే క్షణమే ఓచలే. ఏంటో ఫస్ట్ నైట్ అంటే ఏదో అది కొత్త వాళ్ళతో. బస్ కండక్టర్ కదా. ఏమయ్యా, మెట్ల మీద నించోద్దని చెప్పాను, లోపలికి రా. చూసారా పిలుస్తుంది. ఏమయ్యా, వెనకాతలున్న మూట తీసి పైన పెట్టు. సర్లే కలవరెత్తుంది. ఝాన్సీ ఒక ముద్దు పెట్టొచ్చు కదా. పాస్ ఉందా? ఉంది. మిగతా వాళ్ళందరూ పాసలు తీసి చేతిలో పట్టు. ఝాన్సీ ఏం చేస్తున్నావే? సింధా మల్కాపురం గాజువాక. రండి బాబు మల్కాపురం గాజువాక. ఏమైందండి? ఈ రోజు మన శోభనమే. ఈ రోజుకి బస్సును అలా తీసుకెళ్లి డిపోలో పెడదాం. సరే వెళ్ళు. అనవసరంగా కండక్టర్ చేసుకున్నాను. అవతల చూడు ఆర్టిస్ట్ చేసుకున్నాడు. వాళ్ళ లైఫే బాగుంది. వర్ష ఎవడ్రా నువ్వు? నీ మొగుణ్ణి. ఆడపిల్ల మీద చెయ్యడానికి సిగ్గు లేదు? నువ్వు ఆడపిల్లవని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు. నీ మొగుణ్ణి వర్ష. ఈ దేహం నీదవ్వచ్చు, ఈ మనసు మాత్రం నా సురేష్ ది.
ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ మన ఫస్ట్ నైట్. భాస్కర్, ఈ రోజు షూటింగ్ చేసి నేను అలిసిపోయాను, పడుకుంటా. సరే పో, లోపలికి వెళ్ళి పడుకో. ఈ ఇమ్ము గారికి ఎరగ తీసేస్తామని చెప్పాం, ఏం చెప్పాలో ఏంటో. అరే ఇమ్ము, ఏమైందన్నా? రాత్రి అంతా బిజీరా. ఇవేంటి అలా ఉన్నావు? మన బస్సు రాత్రి అంతా గతుకుల్లో పోయిందన్న, కొంచెం ఒళ్ళు నొప్పులైనాయి. మాది సీరియల్ షూటింగ్ కదా. అవునా అవునా? సర్లే. ఏమే ఎక్కడ చచ్చావు? ఏంటి? ఆ కాఫీ ఏదన్నా పెట్టు. డ్యూటీకి టైం అవుతుందండి, డ్యూటీకి వెళ్ళి వస్తాను. అవునా, సరే వెళ్ళు. రాత్రి ఏం జరగలేదు కదా, ఫీల్ అవుతున్నారా? ఏయ్, ఏం వెళ్ళు. గతుకుల రోడ్డు అన్నావు, కుదుపులు అన్నావు. మగాడంటే భాస్కర్ లా ఉండాలిరా. రాత్రి అంతా మామూలు లేదు, ఇస్త్రీ చొక్కా నలిగిపోయింది చూడు. ఏమండి, ఆ. రాత్రి అలిసిపోయి పడుకున్నానని ఏం అనుకోకండి. నేను షూటింగ్ కి వెళ్ళి వస్తాను. వెళ్ళు. తెల్లారి ఇదేనా జరిగింది? అరే తమ్ముడు, మనం సుఖపడాలంటే ఏం చేయాలి? వాళ్ళు జాబులు చేసి వచ్చి ఆ డ్యూటీలు కలవరెత్తున్నాడు. ఆడవాళ్ళు అసలు జాబులు చేయకూడదు. మన మగాళ్ళు జాబులు చేయాలి. మన మగాళ్ళకి రోజులు వచ్చాయి, మనో గారు వచ్చారు. మన మగాళ్ళు చేసిన డబ్బులతోనే వాళ్ళు తినాలి, వంటింట్లో పడి ఉండాలి. ఏమే, రేపు నుంచి షూటింగ్లు గిట్టింగ్లు బంద్, మూసుకొని ఇంట్లో ఉండు. షూటింగ్ కి వెళ్ళకపోతే ఎలాగండి? నేను ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాను. ఒలుసుకొని తినమను. నేను చెప్పింది తినే డేట్స్ కాదు, నేను ఇచ్చిన డేట్స్. ఏమే, రేపటి నుంచి బస్ డిపోకి వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్ళి లోపలికి వెళ్ళి వంట చేసుకో. ఏంటో చూస్తున్నావు? ఏంటే చూస్తున్నావు? ఓవే లోపలికి. ఇంతకాలం ఈ ఆడవాళ్ళు డామినేషన్. పదనయ్య, జాబ్ ఎత్తుకున్నద్దాం. ఏమైందిరా? ఏంటో ఎంత తిరిగినా జాబులు దొరకట్లేదన్నయ్య. అరే నా మాట ఆలకించి పిల్లని ఉద్యోగాన్ని పంపిద్దాం రా. మగ పుట్టగా పుట్టావంటరా నువ్వు? మనోగారికి ఏం సమాధానం చెప్తావురా? ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకో. సింహానికి ఆకలి అయితే వేటాడిద్ది గాని అడుక్కు తిందు. మీకు తెలియదేమో, వేటాడేది మగ సింహం కాదు, ఆడసింహం. అమ్మా ఇక్కడ కూడా డామినేషన్ అమ్మా. మగాడు పని చేయకపోతే ఏమైంది? ఆడద మాత్రం ఇంట్లోనే ఉండాలి. వరుస ఏవే, ఆ ఇంటి ఓనర్ అద్దె కోసం వస్తున్నాడు, మా ఆయన ఇంట్లో లేడని చెప్పు. నువ్వు మొగాడు కాదని ఒప్పుకో, అప్పుడు వెళ్ళి చెప్తా. పోండి లోపల పోండి. మిమ్మల్ని పిలిచి తప్పు చేసాం. ఎంతమందిని మేనేజ్ చేసాం, ఇంటి వానర్ మేనేజ్ చేయలేమా? సరే ఆడోళ్ళు చెప్తాడు, వెళ్ళిపోతాడు. దా. బ్రోకర్ భాస్కర్, 3 నెలల నుంచి రెంట్ కట్టకుండా తిరుగుతున్నారు. బయటకు రండి. మా ఆయన గారు బయటికి వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారమ్మా? అంటే ఉద్యోగం కోసం వెళ్ళారు. ఆ పోరం బోకాలకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారమ్మా? ఒక పని చేయండి, అది ఇద్దరికి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకోండి. నా దగ్గర 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 50 కేజీల బంగారం ఉన్నది. 5వ తారీఖు వస్తే స్కూటీ అమ్మాయి అమ్మ కట్టాలి. 50 కేజీల బంగారం. ఆయన గారు లేరు, తర్వాత రండి. మరి లేరంటున్నారు కానీ ఏం లేదా? ఏం కావాలి? మీరు ఏం పెట్టినా ఓకే. అయితే కోసి కారం పెడతాం. ఇట్రా. ఏరా, పిచ్చేసేస్తున్నావా? మీరు లేనప్పుడు మా పిల్లలతో ఇలా బిహేవ్ చేస్తావా? వెళ్ళు. నన్ను కొట్టడం కాదురా, మీకు మగతనం ఉంటే జాబ్ సంపాదించిన రెంట్ కట్టండి, అప్పుడు మాట్లాడండి. బ్రోకర్ భాస్కర్. అమ్మా, చెప్పరా, ఏం కావాలి? కొంచెం మొత్తం పెట్టండి అమ్మా. మా ఆయనకు ఉద్యోగం లేదు, ఇంకా వంట చేసుకోలేదు. ఉద్యోగాలు లేని వాళ్ళు చేసుకుంటే ఏం లాభం చెప్పండి, నా వెనకాల వచ్చేసేయండి. ఏయ్, పోరా బయటికి. హలో, మీరు ఏ కోట బియ్యం తింటున్నారో ఏటోగానండి, మంచి భలే కొట్టారండి. ఏమండి, ఆ ముద్ద ఉంటే పెడితే వెళ్ళిపోతానండి. అబ్బా, ఏంట్రా పెట్టదు అడుక్కు తిని ఎదవా? ఏరా, పెద్ద ముద్ద కావాలరా నీకు? ఎక్కడ నుంచి? సిగ్గులేవు మొక్కలకి అడుక్కున్నాను కొడతారా? నట్టుకోలేక ఉన్నారా బాబు మీరు? తెల్లని ఉద్యోగాన్ని పంపిద్దాం. నీకేమైనా పిచ్చా? నట్టుగాడు అన్నారా? నట్టుగాడంటే ఏమైందిరా ఇప్పుడు? నట్టుగాడంటే పిల్లని ఉద్యోగాన్ని పంపించేద్దాం. సిగ్గు శరం మానం మర్యాద ఉంటే పంపించుకో. నీ బతుకు. సరేరా, పిల్లాన్ని మాత్రం ఉద్యోగాన్ని పంపించాం. మగవాళ్ళు మంచి మనుషులు. ఎక్కండి. ఏంటి ఎక్కేది? అంటే మా ఇమ్ము గాడికి తెలియకుండా నువ్వు బస్సు నడుపుతున్నావా? ఇప్పుడే ఫోన్ చేస్తా ఇమ్ము గాడికి. ఒక్క నిమిషం ఆగుతారా? రావాలమ్మా, రావాలి. పిల్లాన్ని ఉద్యోగానికి పంపించి దాంతో డ్రైవర్ ఉద్యోగం చేయడానికి సిగ్గులేదురా? దాంతో పాటు చేస్తే టైం కలిసి వచ్చిందని జాయిన్ అయ్యా. గజాతి పరువు తీసావు, నా కళ్ళ మీద కనిపించదు. పో ఇక్కడ నుంచి. దావే, వాడు అలాగే మాట్లాడతాడు. మన జాబ్ మనం చేసుకుందాం. ఏమే, అక్కడేదో షూటింగ్ జరుగుతున్నట్టుంది, చూద్దామా? చూద్దాం పదండి. నువ్వు వర్ష కదా? Who's this? సిగ్గులేదు? మీ ఆయన పులిలా సింహంలా బతుకుతుంటే వాడు కళ్ళు కప్పేలా యాక్టింగ్ చేస్తావా? మీ ఆయనకి చెప్తే నాకు. ఒక్క నిమిషం అమ్మా బాబు. టచ్.
అన్నయ్య ఏం తమ్ముడు పులి సింహం అరే దీంతో షూటింగ్లు వస్తుంటే ఈజీగా ఉంది పని అయినా ఆడవాళ్ళని పంపించేద్దాం మరి మనువు గారు పరువు ఇందేం పోయింది వచ్చి వెళ్ళిపోతారు రోజు ఎవరు బాధపడాలి పిల్లలతో హలో వీలైతే సపోర్ట్ చేయండి, డిసప్పాయింట్ చేయొద్దు. ఆడోళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తే ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అర్థమైందా? ఇంద్రజ గారు ఏమంటారు? ఏం మెసేజ్ ఇచ్చారు భాస్కర్ గారు, హ్యాట్స్ ఆఫ్. ఝాన్సీ మీరు ఇంతకు ముందు పర్ఫామ్ చేస్తున్నారా స్కిట్స్ లో? ఫస్ట్ టైం మేడం. ఓ మై గాడ్, యు ఆర్ టూ గుడ్ ఝాన్సీ. సూపర్ భాస్కర్ గారు, థర్రోలీ ఎంజాయ్డ్ అనడానికంటే కూడా మనసు నిండిపోయింది నిజంగా చెప్పాలంటే. మనో గారు Fantastic, Oscar. Super.